ప్రాజెక్టు పూర్తి చేస్తే కేఎల్ రావు ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో జరిగిన కేఎల్ రావు జయంతి కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. కేఎల్ రావును స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు వెళ్లాలన్నారు బాబు. అందుకే నదుల అనుసంధానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. వంశధార, నాగావళి, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. కరువు లేకుండా చూడాలని, అంతా గోదావరికి మొక్కాలని కోరారు బాబు. ఆలోచన ఉంటే ఎవరైనా అద్భుతాలు సాధించొచ్చన్నారు బాబు. సాధారణమైన వ్యక్తుల్లోనే వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. అవి ఒక అసాధారణమైన ఆలోచనలుగా ప్రాక్టీస్ చేశారు. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నాం. మీకన్నీ కూడా లెవెల్స్ అన్నీ మీకు బాగా ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాంతంలో ఏ నది ఉంది, ఎక్కడ మన రాష్ట్రంలో ప్రారంభింది, ఎక్కడ వచ్చి ఎండ్ అవుతుంది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, లేకపోతే ఎక్కడ డ్యాముల్లోకి వచ్చి కలుస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవి చూసిన తర్వాత మీరు కూడా కొన్ని కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, అన్ని కాలేజీల్లో అన్ని